పంచాయతీ ఎన్నికల్లో లక్షల కొట్టు సర్పంచ్ పదవి పట్టు అన్నట్లు పల్లె రాజకీయం నడుస్తుంది. సర్పంచ్ పదవుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో పెద్దల సమక్షంలో చర్చలు జరిపి సర్పంచ్ పదవులకు బహిరంగ వేలంతో ఏకగ్రీవం చేసుకుంటున్నారు. దానికి గుడి బడి డెవలప్మెంట్ అంటూ కారణాలు చెబుతున్నారు. గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి పల్లెల్లో సందడి నెలకొంది. ఓ పక్క నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా మరోపక్క ఏకగ్రీవాల పరంపర కొనసాగుతోంది. ఏకగ్రీవాల కోసం గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా వేలంపాట పాడుతున్నారు. ఎవరు ఎక్కువ పాడితే వారికే సర్పంచ్ పదవి అన్నట్లుగా గ్రామస్తులు మద్దతు పలుకుతున్నారు. గ్రామ ఆలయాల అభివృద్ధి కోసమంటూ వేలంపాట 10 లక్షలకు ప్రారంభించే కోటి వరకు వేలంపాడి సర్పంచ్ పదవి దక్కించుకుంటున్నారు. జిల్లాలోని మిట్టదొడ్డి గ్రామంలో ఊరి పెద్దల సమక్షాన వేలంపాట నిర్వహించారు గ్రామస్తులు. అందులో 90 లక్షలకు సర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నారు శేఖర్ అనే వ్యక్తి. అలాగే కొండపల్లి గ్రామంలో 60 లక్షలకు ఓ సీడ్ ఆర్గనైజర్ కృష్ణారెడ్డి సర్పంచ్ పదవికి ఏకగ్రీవమయ్యారు. గ్రామ అభివృద్ధి కోసం ముందుగా 15 లక్షల గ్రామ పెద్దల సమక్షంలో ఇచ్చారు. వీరాపురం గ్రామంలో నీలం రాముడు 50 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. ముందస్తుగా 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు. అదేవిధంగా కుర్వపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి 45 లక్షలు ఇస్తామంటూ తిరుపతి సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. ఇందుకుగాను 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. పుటాన్పల్లి గ్రామాభివృద్ధికి పావని 15 లక్షలు సమర్పించి సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. ముందస్తు అడ్వాన్స్గా 4 లక్షలు ఇచ్చారు. ఈడుకోనిపల్లి గ్రామ అభివృద్ధి రోడ్ల నిర్మాణం కోసం సరస్వతి 9,80,000కు పాడి సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. అడ్వాన్స్ 2 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా సర్పంచ్ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలోని దాదాపు 14 గ్రామాలు ఏకగ్రీవమైనట్లుగా తెలుస్తోంది. ఎలక్షన్ వచ్చింది, ఎవరు పోటీ చేయకుండా ఒకటే మంచిని ఏకగ్రీవంగా చేసుకున్నాం. మేము పెద్ద మనుషులంతా కలిసి ఊరికి 45 లక్షలు ఇస్తున్నాడు. 15 లక్షలు ముట్టినవి. మళ్ళీ 3 తారీఖు నాడు 30 లక్షలు ఇస్తున్నాడు. అంతా మాట్లాడిన పెద్ద మనుషులు. ఎవరు? తిరుపతి. అతనే అదే తిరుపతిని మేము అందరం కలిసి ఎన్నుకున్నాము ఎలక్షన్లో. బట్ మా గుడి అయిపోయిన దానికి మొత్తం మీద ఓటు ద్వారా ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో వేలంపాటలు గ్రామాభివృద్ధి పేరిట లక్షలు ఆశ చూపి సర్పంచ్ పదవులను దక్కించుకుంటున్నారు.